శ్రీ గురుభ్యో నమః. శుభం వ్యాధు. ఇందాక పూర్వాషాఢ గురించి మాట్లాడుకుని ఇప్పుడు ఉత్తరాషాఢ నక్షత్రం గురించి మాట్లాడుకున్నాం. ఉత్తరాషాఢ నక్షత్రాధిపతి మనకు చూస్తే రవి. ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన వాడు ఎటువంటి వృక్ష సంపదని మనం చక్కగా పూజ చేయొచ్చు. అంటే ఇక్కడ పూజనీయమైన వృక్షం కింద మనం భావించాలండి. ఒక నక్షత్రానికి అనుసంధానంగా ఒకటి చెప్తున్నాం అంటే అది పూజనీయమైన వృక్షం కింద భావించి ఎప్పుడైతే చేస్తామో దాని ఫలితం కూడా అద్భుతంగా ఉంటుందన్నమాట. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రానికి పూజనీయ వృక్షం ఏంటంటే పనస చెట్టు అంటారు. ఈ పనస చెట్టు అనేసరికి చాలా మంది భయపడతారు. ఈ పనస చెట్టు మనకి ఎక్కడ దొరుకుతుంది, గోళాలు ఎక్కడ పెడతాం, పెరిగేవి కాదు కదా అంటుంటారు. అటువంటిప్పుడు మనకు కాంపౌండ్ వాల్లో ఎక్కడైనా మనకు చిన్న పెసరు పనస చెట్టు అన్ని చోట్ల కూడా పెరిగే అవకాశం కూడా ఉండదు. ఒకసారి పెరిగిందే అదృష్టవంతులు అనుకోండి, పెరగలేదు అనుకోండి, పనస చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ నుండి పనసాకులు తీసుకురావడము. ఆ పనసాకుల్లో ఏం చేస్తారని చక్కగా పనసాకులతో కూడిన మనం చూసారా ఈ ఎర్ర నూకతో కూడిన కానీ ఎర్ర గోధుమ నూకతో కూడిన ప్రసాదంగా తీసుకురావడం, ఆ పనసాకులో పెట్టడం, అది నైవేద్యంగా పెట్టడానికి ప్రయత్నం చేయండి. పనస చెట్టు కాకుండా హైబ్రిడ్గా పనస చెట్టు యొక్క వృక్షాన్ని మనము చెట్టుని కూడా దాన్ని కూడా మనం చక్కగా గోధుమలో పెట్టచ్చు. వృక్ష సంపదను ఎందుకు నేను హైబ్రిడ్గా చెప్తున్నానంటే బోనసాయిగా తయారు చేసుకోవడం ప్రయత్నం చేయమని ఎందుకు చెప్తున్నానంటే బోనసాయి మొక్కలు అనేది ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్. అదేవిధంగా మనం రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకి ఏంటంటే ఇటువంటి వృక్ష సంపదను ఎవరైనా పెంచుకుంటాము అంటే వాళ్ళు చాలా చౌకలోని చాలా ఫ్రీగా అంటే ఎటువంటి ధనాన్ని ఆశించకుండా ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. కాలనీలో అంతా వృక్ష సంపద పెంచడానికి వాళ్ళు పూర్తిగా సహకరిస్తున్నారు కాబట్టి ప్రభుత్వాలు కూడా అందుకు సహకరిస్తున్నాయి కాబట్టి చక్కగా వెళ్ళి ఇటువంటి నాకు వృక్షం కావాలి అంటే ఆ వృక్షానికి సంబంధించిన విత్తనాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. చిన్న మొక్కగా అనేవి తీసుకొచ్చి ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. పనస చెట్టు అంటే అంత పెద్ద చెట్టు ఇంట్లో ఉండక్కర్లేదు. దాన్ని చిన్న వేళ్లతో కూడిన చిన్న మొక్కను కూడా వాడు ఇస్తారు. వెళ్తే మనం బొటానికల్ గార్డెన్లోకి వెళ్తే ఆ మొక్కను పెంచుతారు. కొన్నాళ్ళ పాటు పెరుగుతుంది. బాగా పెద్దది అయితే దాన్ని తీసుకెళ్ళి మనం కింద ఉన్న కాంపౌండ్ వాల్లో ఫిక్స్ చేస్తాము. అంతవరకు మనం పూజ చేస్తే ముందు మన సమస్య పరిష్కార మార్గం అయ్యే కనబడుతుందన్నమాట. సో ఇటువంటి పనస చెట్టుకు సంబంధించిన వృక్షాన్ని మన చెట్టుని చిన్న మొక్కలుగా తీసుకుని ఆ మొక్కకు పూజ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే చేస్తామో రవి దానికి ఆధిపత్యంగా ఉంటుంది కాబట్టి పనసాకులు తీసుకుని ఆ పనసాకుల్లో ప్రసాదం పెట్టి ఎర్ర నూకతో తయారు చేసిన ప్రసాదాన్ని పెట్టి సూర్యనారాయణ మూర్తికి ఆరాధన చేస్తూ నైవేద్యం పెట్టాలన్నమాట. ఇది ఎప్పుడు చేయాలి? సూర్యోదయ కాలంలో నువ్వుల నూనెతో కూడిన దీపారాధన కూడా చేయాలి. అంటే ఇక్కడ 3 అంశాలు మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటి నువ్వుల నూనెతో కూడిన దీపారాధన, రెండోది పనసాకులలో నైవేద్యం పెట్టి స్వామివారికి ఎర్ర నూనెతో చేసిన ప్రసాదాన్ని స్వామివారికి పెట్టడము. తర్వాత మంత్ర సాధనకు వచ్చినప్పుడే సూర్య ఆరాధన, ఆదిత్య ఉదయ స్తోత్రం, ఓం తతో అయిత పరిశ్రాంతం సమరేచితం విస్తృతం అని ఆదిత్య ఉదయం ఏదైతే ఉందో ఆ శ్లోకాలను చదువుకుంటూ ప్రదక్షిణ చేసి స్వామివారికి నమస్కారం చేస్తే మాత్రం అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తూ సమస్యకు పరిష్కార మార్గాన్ని చాలా సులువుగా చూపించే అవకాశం ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వాడు ఈ విధంగా ప్రయత్నం చేయండి. డెఫినెట్గా దాని ఫలితం అనేది ఉంటుంది. ఒక చిన్న చిట్కాగా మీకు చెప్పాను కానీ ఇందులో ఒక రహస్యం కూడా ఉంది కాబట్టి రహస్యంగానే చక్కగా ఆనందాన్ని పొందుతూ ఆ మిరాకిల్స్ ఏదైతే జరుగుతాయి చేయడం వల్ల అది మీరు ఆస్వాదిస్తూ చక్కగా రాజమార్గంలో రాజయోగం పొందడానికి ప్రయత్నించండి. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్స్, 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, కాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రక్కన, నానక్రామ్ గూడ, హైదరాబాద్. ఫోన్ నంబర్ 8885559147, 8855559148, 9704447001, 9704447002.